యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమనేది పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లివడిలో కూర్చుండనిది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారలారా, నా మాట వినుడి. నీవు దేవుని మాట వింటే నీకు క్షేమము కలుగుతుంది. దేవుని మాట మనం ఎందుకు వినాలి? దేవుని యొక్క మాటను ఎందుకు మనం ఆలకించాలి? ఈ లోకంలో ఎవరి మాట ఏ మాట అంగీకరించకుండా వినకుండా దేవుని మాటనే ఎందుకు వినాలి అని అంటే, ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఆయన మాట వింటే మంచి మార్గంలో నడుస్తావు. ఆయన మాట వింటే ఉన్నత స్థితిలోనికి వెళతావు. ఆయన అంటున్నాడు, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్థానంలో నీవు నేను ఉన్నాము అంటే కారణం, ఆశీర్వాదకరంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నామంటే కారణం, ఆయన అన్నాడు, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటిలో శేషించబడిన వారలారా, గర్భమనేది పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా అంటున్నాడు. అంటే పిల్లరా, ఈరోజు యాకోబు ఇంటి వారలారా అంటే యాకోబు చక్క అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు, సహోదరుని కలిగి ఉన్నాడు. కానీ ఒక దినాన వారందరినీ కలిగిన వాటిని విడిచిపెట్టి ఒంటరిగా ఒక దినాన బయటికి రావాల్సిన సందర్భం ఏర్పడింది. అలాంటి ఒంటరిగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు అక్కడికి రాలేదు కానీ, సహోదరుడు అక్కడికి రాలేదు కానీ, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు దేవుడే కాపాడాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మనము అందరూ ఉన్నటువంటి ఒంటరి వాళ్ళం కొన్నిసార్లు అయిపోయిన పరిస్థితులు, కొన్నిసార్లు నాన్న వాళ్ళందరూ దూరం అయిపోయిన పరిస్థితి, నీ వలన ఎంతమంది అయితే మేలు పొందారో వాళ్ళందరూ నిన్ను చేవిడిచిపెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను యాకోబుని నిలబెట్టినట్లు నిన్ను నిలబెట్టగా ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావు. ఈరోజు పిల్లారా, ఇశ్రాయేలు ఇంటిలో శేషించబడిన వారలారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకంగా మనందరము కూడా కొన్నిసార్లు శేషించబడిన వారనగా అన్ని కష్టాలు, నిందలు, బాధలు అనుభవించి అందులోంచి మిగిల్చబడినటువంటి వారం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారం. ఈరోజు ఆయన అంటున్నాడు, మూడవదిగా నా చేత భరించబడిన వారలారా. అవును, ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి మనం తెలుసో తెలియకో బాధ పెట్టాం. మరికొన్ని పర్యాయాలు మన భారాన్ని మనం మోసుకోలేనప్పుడు ఆ భారాన్ని ప్రభు మీద పెట్టాం. నేను మిమ్మల్ని అన్ని విధాలుగా భరిస్తూ వచ్చాను, ఆపదల్లో ఆదుకుంటూ వచ్చాను, కష్టాల్లో మిమ్మల్ని విడుదల చేస్తూ వచ్చాను, దురాత్మ శక్తుల నుంచి మిమ్మల్ని విడిపించాను. మీరు కనీసం కొన్నిసార్లు ఆత్మీయంగా దూరంగా ఉండి, ప్రార్థనకు దూరంగా ఉండి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ మీద ఉన్న ప్రేమ చేత మీ వెంట వచ్చి మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను, అన్ని విధాలుగా మిమ్మల్ని భరిస్తూ వచ్చాను. కనుక ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారు. కనుక నా మాట ఇంకా మీరు వింటే మీరు అంచెలంచెలుగా వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారని దేవుడి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు.